ఇవాళైతే మేము విజయవాడ రిటర్న్ అవుతున్నాము. మేము లేచేలోపే మా మీద పందిరంతా పీగేశాడు ఆ అన్నయ్య. ఏంటి అన్నయ్య అంటే, లెగండమ్మా ఎండెక్కక ముందే మనం వెళ్ళిపోవాలన్నారు. సరే అది కూడా నిజమే కదా, లగేజీలతో ఎండెక్కాక వెళ్ళలేము. కొంచెం చల్లగా ఉన్నప్పుడైతే మోసుకొని వెళ్ళిపోవచ్చాను. ఇంక అందరూ లెగిసి ఎవరి బ్యాగ్లు వాళ్ళు సర్దుకొని రెడీగా ఉండేలోపు మరి ఈ ఐడియా ఎవరికి వచ్చిందో తెలియదు కానీ కర్ర పెట్టి అన్ని లగేజ్లన్నీ మోసుకొని వెళ్ళిపోయారు ఒక ఇద్దరు ముగ్గురు కలిపి. ఎందుకంటే ఒక్కరు మొయ్యాలంటే వాళ్ళకే కదా కష్టం. ఒకళ్ళు వచ్చి 3-4 బ్యాగులు మొయ్యాలి. అందుకే మరి ఇలా కనిపెట్టారు మా వాళ్ళు అయితే. బాగుంది ఇలా తీసుకెళ్ళడం కూడా. కొంచెం బాధగా అనిపించింది వెళ్ళేటప్పుడు. ఎంతైనా ఇన్ని రోజులు అలవాటు అయిపోయిన ప్లేస్ కదా, కొంచెం బాధ అనిపించింది. కానీ తప్పదు, వెళ్ళిపోవాలి. మేము వెళ్ళగానే బస్సు రెడీగా ఉంది. ఎక్కి ఇంకా ఫుల్ ఎంజాయ్ స్లీపు. ఫుల్గా పడుకొని లేచి చూసినప్పటికీ హనుమకొండ దగ్గరలో ఉన్నాం అని చెప్పారు. బస్సు అలా వెళ్తుంటే ఈ గుడి ఎక్కడో చూసామే అంటే అది పిచ్చి 1000 స్తంభాల గుడి అన్నాడు మా ఆయన. నిజమే అనుకుని నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. వెళ్తామో లేదో అనుకున్నా కానీ మా వాళ్ళందరూ కూడా నా అలాగే చూసి వెళ్దాం అన్నారు. ఇంక అందరం కలిసి దిగి లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టి వరంగల్ పంపించేసాం ఆటోలో. కొంతమంది రానన్నారు, వాళ్ళకి అప్పు చెప్పేసి మిగతా వాళ్ళందరూ గుడికి వెళ్ళిపోయాము. దర్శనం కూడా చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. లోపలికి అయితే ఫోన్లు అలవ్ లేదు. మిగతా ఇటు సైడ్ గుడి మళ్ళీ నంది వాటి దగ్గర అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకొచ్చంట. గుడి ఎంత బాగుందంటే అంత బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూశాను, టీవీలో చూసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం చూడడం కదా, నాకైతే ఇంకా ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నాను. అలాగా అరే ఎంత బాగుంది, టీవీలో చూసినట్టే ఉందని. ఇక్కడైతే కాయిన్స్ నిలబెడుతున్నారు, ఎందుకో తెలియదు కానీ అందరు నిలబెడుతున్నారు. గొర్రెలు ఉంటాయి కదా, ఒక గొర్రె చేతి అన్ని గొర్రెలు అలాగే వెళ్తాయి అని వెనకాల. అలాగే అందరం చేసాము. నేను కూడా నిలబెట్టా. చాలాసేపు వరకు నిలబడలేదు. తర్వాత గట్టిగా ఓం నమః శివాయ అనుకుని నిలబెట్టగానే నిలబడిపోయింది. ఎందుకు నిలబెడుతున్నారో తెలియకపోయినా నిలబడింది కాబట్టి నా కోరిక అయితే తీరుతుందని నేను అనుకుంటున్నా. తీరాలని కోరుకుంటున్నాను కూడా. దర్శనం చూసుకొని ఇంకా రైల్వే స్టేషన్ బయలుదేరిపోయాము. ఎందుకంటే మా ట్రైన్ 3ంటికి, టైం చూస్తే 2 అయిపోయింది. అయినా మేము ఇక్కడే ఉన్నాం. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, విజయవాడ వచ్చేయాలి. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.